శబరిమల యాత్రకు వెళ్ళేటప్పుడు మన దగ్గర ఏమేమి ఉండాలి? ఒక సైడు సంచి, ఒక టార్చ్ లైట్, ఒక ప్లేట్, ఒక స్పూను, బొట్టు పెట్టుకోవడానికి బొట్టు, కొన్ని ఇక్కడ నడిచేటప్పుడు ఈ పాదాలు తొడల దగ్గర అంతా బాగా రాసుకుపోతుంది కాబట్టి దానికోసం క్రీమ్స్, అండర్వేర్స్ ఖచ్చితంగా ఒక 4-5 అండర్వేర్స్ ఎక్కువ తీసుకోవాలి. లైట్గా చిరు ఆహారం ఏదైనా అటుకులు లాంటిది, ఫ్రూట్స్ లాంటిది, సాఫ్ట్ ఆహారాలు కొన్ని వనయాత్రలు కాబట్టి గ్లూకోజ్ ఇవి తీసుకోవాలి. ఇవి ముఖ్యమైనటువంటి వస్తువులు. అతిగా పిండి వంటలు, ఆయిల్ ఫుడ్స్ అన్నీ తీసుకుపోయి దారంతా పెంట చేయకూడదు. అలా చేయకూడదు కాబట్టి లైట్గా సాత్వికంగా ఏదైనా ఉండడానికి కాస్త నిమ్మకాయ, లేదా ఇప్పుడు అక్కడ అన్నీ దొరుకుతున్నాయండి. వాస్తవానికి మన డ్రెస్సులు మాత్రం తీసుకొని పోతే చాలు, దారంబడి నిమ్మకాయ జ్యూస్ అని, వాటర్ మిలన్ జ్యూస్ అని చాలా ఇస్తున్నారు. కాబట్టి డీహైడ్రేషన్ కాకుండా ఆరోగ్యపరంగా ఉండడం కోసం ఆక్సిజన్ లోపం అక్కడక్కడ ఆక్సిజన్ సెంటర్స్ కూడా పెడుతున్నారు. చాలా జాగ్రత్త అయినటువంటి యాత్ర అండి ఇది. చాలా అద్భుతంగా ఉంది శరణమయ్యప్ప. అంటే నేతి తేంకాయలో మన నెయ్యి పోసేటప్పుడు ఏ మంత్రం చెప్పాలి? అది గురుపదేశంలో గురుగారు ఇస్తారు. అయినా మనం కూడా అందరూ తెలుసుకోవచ్చు, తప్పేం లేదు. 10 మంది వింటారు కాబట్టి. ఇదం ఆజ్యం మమ మండలకాల బ్రహ్మచర్య వ్రతేన శ్రీ హరిహరపుత్ర అభిషేకార్థం ఆజ్యం పూరయామి. అంటే నేను నా యొక్క వ్రతంతోనే, మండలకాల వ్రతంతోనే స్వామివారి అభిషేకార్థం మండలకాల బ్రహ్మచర్య ఉండి నెయ్యి పోస్తున్నాను. నువ్వు కొబ్బరికాయ పోయి మా అక్క మొక్కుకున్నది, మా అన్న మొక్కుకున్నాడు, నా బిడ్డ మొక్కుకున్నది, వాళ్ళ కొబ్బరికాయ పోస్తారు కాదు. ఎవరు 48 రోజులు దీక్ష ఉంటారో వాళ్ళు మాత్రమే పోయాలి. వారికి సంబంధించిన వాళ్ళందరూ వారి భుజాన్నో చేతినో తాకితే చాలు వాళ్ళు పోస్తారు. అందరూ పడితే వాళ్ళు పోసుకోవడానికి అది దీక్ష కాకుండా పోతుంది, దాని విలువ పోతుంది. దీక్షలో ఉన్న వాళ్ళు మాత్రమే ఆ యొక్క కొబ్బరికాయలు నెయ్యి పోయాలి. శరణమయ్యప్ప. జ్యోతి దర్శనం అందరికీ కనబడుతుంది. 3,000,000 దేవతల యొక్క సాక్షిగా ఉన్నటువంటి ఆ జ్యోతి దర్శనం ప్రతి ఒక్కరికి కనబడుతుంది. కనబడే ప్రదేశాలు శబరిమల, పులిమేడ అని చెప్పి పుల్మేడ్, తర్వాత నిలక్కల్ వరకు కనబడుతుందండి. 100% అందరికీ కనబడుతుంది. 3 సార్లు వస్తుంది. ఆకాశంలో అదే సమయంలో ఉత్తర నక్షత్రంగా స్వామివారు నక్షత్ర రూపంలో కూడా కనబడతారు. ఆ రోజు ఆ ఒక్క నక్షత్రం మాత్రమే కనబడుతుంది. శరణమయ్యప్ప. ఈ అழுదా నది అంటే ఏంటి? ఆ అழுదా నదిలో స్నానం ఎందుకు చేసి 3 రాళ్ళు తీస్తారు ఎందుకు? ఆ రాయిని ఏం చేస్తారు? అழுదాళ్ అంటే మగిషి అనే రాక్షసిని సంహరించేటప్పుడు ఆ మగిషి నొప్పి తట్టుకోలేక ఏడుస్తుంది చూస్తారా? ఆ ఏడుపు యొక్క కన్నీటి నీళ్ళే ఆ నీళ్ళు. అழுదాలంటే ఏడ్చింది అని అర్థం. అழுదా నది ఈ యొక్క భూత శరీరం ఆమెని గిరగిర కొట్టి అవతల వేయగానే ఆమె యొక్క చనిపోయినటువంటి శరీరం ఉప్పొంగిపోతుంది అనమాట. సూర్యసుందరులు కనబడకుండా ఆకాశం అంతా మూసిపోతుంది. వెంటనే మణికంఠుడట రాళ్ళు తీసి ఆ యొక్క మగిషి అనే భూత శరీరం మీద వేయంటారు. అంటే అలా రాయి తీసి అందరూ అందులో వేయడం మొదలుపెట్టారు. అదే చెప్పాం కదా, బ్రహ్మశ్రీ డాక్టర్ చంద్రమౌళి గురుస్వామి గారు పాటలో కూడా రాశారు. అழுదా నదిలో మునిగి 2 రాళ్ళను చేతితో తీసి నిండు భక్తితో గుట్టపై ఉంచి అని ఆ యొక్క గుట్ట మీద వేయడం. దాన్ని కల్ ఇడుం కుండ్రు అంటారు. కల్ ఇడుం కుండ్రు. కల్ అంటే రాయి, ఇడుం అంటే వదిలే స్థలం, కుండ్రు అంటే కొండ, అక్కడ వేయాలి అని చెప్పడం జరుగుతుంది. ఆ మగిషి యొక్క భూత శరీరాన్ని ఇప్పటికీ పాతాళంలో తొక్కడానికి కోసం అழுదా నదిలో స్నానం చేసి 2 రాళ్ళు తీసి అక్కడ వేయడం నా ఆనవాయితీ. శరణమయ్యప్ప. దీక్షలో ఇరుముడిలో ఉన్నటువంటి నెయ్యి గట్టిగా ఉంటే బాగా భక్తిగా చేశాడు, లేదా పల్సగా ఉంటే వీడు భక్తిగా చేయలేదని ఇరుముడి కొట్టేటప్పుడు ఆ గురుస్వామి గారు గట్టిగా ఉంటే వాడిని చూసి ఇలా అనవడం, గట్టిగా లేకపోతే అనడం, ఇలా అంతా చేయడం వల్ల వాళ్ళు మానసికంగా విరిగిపోతారు. ఒరిజినల్గా ఆవు నెయ్యి ఎప్పుడు గడ్డగట్టదండి, అది చాలామందికి తెలియదు. కానీ అదే ఆవు నెయ్యిని, గడ్డకట్టిన నెయ్యిని కూడా ఫ్రీజ్లో పెడితే, ఫ్రిడ్జ్లో కాకుండా ఫ్రీజర్లో పెడితే గడ్డకట్టిపోతుంది. ఘోర కీకారణ్యం కదా. ఈ యొక్క కీకారణ్యంలో మన నెత్తి మీద పెట్టుకొని వెళ్తూ ఉండగా మన తల మీద ఇలా పెట్టుకొని ఒక 2 నిమిషాలు ఉంటేనే చేయి చూస్తే వేడిగా ఉంటుంది. అలాంటిది గంటల తరబడి ఇరుముడి మోసుకుంటూ ఉండగా ఆ కొబ్బరికాయలో ఉన్నటువంటి నెయ్యి మన శరీరానికి ఉష్ణంకి కరిగిపోయే అవకాశాలు ఉన్నాయి. తర్వాత కొంత చోట పెట్టిన తర్వాత మంచి మంచులోను చలిలోను పెడితే అది గడ్డగట్టే అవకాశాలు కూడా ఉంటాయి. టెక్నికల్గా జరిగేదాన్ని భక్తితో కొలమానం చేయకండి. డాల్డా మిక్స్ అయిన నెయ్యి ఎప్పుడు గడ్డగానే ఉంటుంది. ఒరిజినల్ ఆవు నెయ్యి గడ్డ కట్టదు. అందులో మన తల మీద ఉన్నటువంటి నెయ్యి ఆ ఉష్ణానికి కరుగుతుంది. కరిగితేనే చాలా భక్తి అనుకోండి. గడ్డ కడితే భక్తి కాదు అని కూడా కాదు. ఒరిజినల్ నెయ్యి కాదని చూసుకోండి. ఆ నెయ్యిలో లోపమే కానీ మీ యొక్క భక్తి గడ్డగట్టినా పల్చబడినా మీ భక్తికి నెయ్యికి సంబంధం లేదు. టెక్నికల్కి భక్తికి ముడి వేయకండి. శరణమయ్యప్ప. ఏమండి నేను ఇరుముడి కట్టుకున్నానండి,
నా తోటి వాళ్ళందరూ ఇంకా ఇరుముడి కట్టుకుంటూ ఉన్నారు. ఈలోపు నా పనులు వ్యాపారంలో కానీ ఇంటికి కానీ వెళ్ళి రావచ్చా అంటే అక్కడ గెట్ సెట్ రెడీ గో అన్న తర్వాత మళ్ళీ తిరిగి చూస్తారా రన్నింగ్ రేస్లో గోనే ఇంక అక్కడ వెనక 2 ఇరుముడి కట్టేశారంటే మనకి బంధం క్లోజ్. అక్కడ పోయి స్వామివారిని చేరేంత వరకు నామస్మరణ చేయండి. ఆ ఇరుముడి కట్టేవాళ్ళు కూడా వాళ్ళకి సేవ కార్యక్రమాలు చేయండి, శరణనామం చేయండి, ఆనందంగా ఉండండి. కానీ మళ్ళీ తిరిగి వెళ్ళడం అనేది లేదు. శరణమయ్యప్ప. ఇరుముడిని ఎక్కడ కట్టించుకోవాలి? ఇరుముడి ఎక్కడ కట్టుకోవాలి? ఇంటిలో కట్టుకోవచ్చు, దేవాలయంలో కట్టుకోవచ్చు, గురుస్వామి గారి ఇంటిలో కట్టుకోవచ్చు, ఒక పవిత్రమైనటువంటి స్థలంలో కట్టుకోవాలి. శరణమయ్యప్ప. దీక్షలో ఉన్నప్పుడు అన్నదానం తప్పకుండా చేయాలా అండి? స్తోమత ఉన్న వాళ్ళే చేయాలా, సామాన్యులు కూడా చేయాలా, లేదా అప్పు చేసి చేయాలా, లేదా ఉన్నంతలో చేయొచ్చా అంటే అయ్యప్ప స్వామి అన్నదాన ప్రభువు కాబట్టి అన్నదానం చేయండి. లేని పక్షంలో కనీసం ఒక్కళ్ళకైనా భోజనం చేయలేని పరిస్థితులు అయితే మనం లేవు. ఆ దౌర్భాగ్యంలో భగవంతుడు మనల్ని ఉంచలేదు కాబట్టి కనీసం ఒక్కళ్ళైనా పిలిచి మన కాని వాళ్ళని ఒక్కళ్ళని పిలిచి భోజనం పెట్టండి. అయ్యప్ప వారి రూపంలో వచ్చి మీ ఇంట్లో భిక్ష చేసి మీకు అనుగ్రహం ఇస్తారు. అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప. అందుకే చెప్పాం కదా, అన్నదాన ప్రభువే శరణమయ్యప్ప, ఆర్యంగావు అయ్యావే శరణమయ్యప్ప, అన్నదానం చేసిన వారిని ఆదుకోవయ్యా అంటే అన్నదానం చేసిన వాడిని ఆదుకుంటాడట. కాబట్టి కనీసం ఒక్కరికైనా భోజనం పెట్టాలి ఈ దీక్ష సమయంలో. శరణమయ్యప్ప. ఏమండి మాల వేసుకున్న తర్వాత నేను ఉపవాసం ఉండొచ్చా? ఒట్టి మంచినీళ్ళు ఏం తాగి మాత్రం ఏ అన్నము పప్పు ఏది తినకుండా ఉండొచ్చా? నేను పస్తు ఉండొచ్చా అంటే అంటే మీరు సివిల్లో ఉన్నప్పుడు మీరు పస్తు నుండి దొల్లండి. ఎవరికి కావాలి? ఇప్పుడు సాక్షాత్ అయ్యప్ప స్వామి మీలో ఉన్నప్పుడు ఆయనకి ఒక నైవేద్యం సమర్పయామంట కదా, పస్తు సమర్పయామంటే మీ దగ్గర ఉంటాడా? పారిపోతాడు కదా. కానీ ఆయన పెట్టినా పెట్టకపోయినా ఉంటాడా పోతాడని ఇది ఒక టెక్నికల్ ఇష్యూే, భక్తికి ఏం లేదు. ఆ అయ్యప్ప మీలో ఉన్నాడు కాబట్టి అయ్యప్పను పస్తు పెట్టకండి. ఒక కనీసం ఏకభుక్తమైనా భోజనం చేయండి, లేదా పలహారమైనా చేయండి, తప్పులేదు. అందుకని పూర్తిగా ఉపవాసం ఉండి సివిల్లో ఉండండి సార్. ఉపవాసం పనికిరాని భోజనం మాలలో లేనప్పుడు బెడ్ కాఫీ నుంచి రాత్రి గుర్రం ఎక్కేంత వరకు ఎన్ని రకాల ఆహారాలు అప్పుడు ఉండండి సార్. ఉపవాసం మాలలో ఉంటారు ఎందుకు సార్? మాలలో ఉన్నప్పుడు ఏదైనా ఆహారం తినండి, ఏదైనా ఒక పలహారమైనా తినండి. శరణమయ్యప్ప. ఏమంటే కొంతమంది 108 రోజులని లేదా 365 రోజుల దీక్ష అని, 60 రోజుల దీక్ష అని, 40 రోజుల దీక్ష అని, 11 రోజుల దీక్ష అని, ఆ రోజుకి ఆ రోజు దీక్ష అని అంటున్నారు. ఇది అంతా ఏందని? ఇది ఎక్కడైనా ఉందా? దీనికైనా ప్రమాణం ఉందా అంటే ఉందండి. ఒక మండలకాల దీక్ష అని ఉంది. ఒక మండలం అంటే 15 రోజుల్లో 3 పక్షములు అంటారు. ఒక పక్షం అంటే 15 రోజులు, దానికి ఒక ప్రాయశ్చిత్తం ఒక రోజు. 3 పక్షములు 3 ప్రాయశ్చిత్తములు కలిపి 48 రోజులు. ఈ 48 రోజులు ఉండడం వల్ల చక్కగా మీరు దీక్ష అనేది జరపాలి. ఆ పైన తీసుకుంటే మీ దీక్షలో మీరు తీసుకునే ఆహారంలో రజోగుణ పూరితమైనటువంటి ఆహారాలు కలడం వల్ల మీ శరీరంలో రసాయన మార్పిడి జరిగి మీరు పడుకున్నప్పుడో లేదా బాత్రూంలోనో మీ యొక్క వీర్యం స్ఖలితమయ్యి బ్రహ్మచర్యం అనేది పోతుంది. 60 రోజులు దాటిన తర్వాత దీక్ష ఎక్కడ లేదు. ఈ 108 రోజుల దీక్షకి ప్రమాణమే లేదు, 360 రోజులకి దీక్షకు ప్రమాణమే లేదు. ఏ లెక్కన ఉండరు. ఓకే, గడ్డం పెరుగుతుంది, బొట్లు పెట్టుకుంటారు, అంతేగాని దీక్షలో ప్రమాణం అయితే లేదు. శరణమయ్యప్ప. కన్యస్వాములు మాల వేసుకుంటే వారికి అవాంతరాలు జరుగుతాయి, లేదా వారికి ఏదో చిన్న కష్టం వచ్చినట్టు ఉంటుంది అంటారు. ఇది నిజమేనా అంటే కాదండి. అది వాళ్ళలా భావించుకుంటున్నారు. కన్యస్వామి అంటే చాలా ఇష్టం అయ్యప్పకు. కాబట్టి వారికి ఏ ఇబ్బంది కలగకుండా అయ్యప్పనే తనే స్వయంగా దగ్గర ఉండి చూసుకుంటారు. కాబట్టి వారికి ఏమి రాదు. కన్యస్వామి అంటేనే సాక్షాత్ అయ్యప్ప స్వామియే. శరణమయ్యప్ప. స్వామి, నేను ఒక గురుస్వామి గారి దగ్గర మాల వేసుకున్నానండి. నా వృత్తి పరంగా నేను వేరే ఊర్లోనో ఉద్యోగం పరంగానో దేంట్లోనో వేరే ఊర్లో ఉన్నాను. నేను ఇంకో చోట ఇరుముడి కట్టుకోవచ్చా లేదా వీరి దగ్గర వేసుకోవాలంటే శాస్త్ర ప్రకారం అయితే ఒక గురుగారి దగ్గర మాల వేసుకున్నప్పుడు అక్కడే వేసుకోవాలి. కానీ వృత్తిపరంగా ప్రయాణానికి 2-3 రోజులు అయినప్పుడు ఎక్కడ ఉంటే అక్కడ ఆ గురువునే ఈ గురువుగా భావించి వారిని ఉచిత రీతిలో గురుదక్షిణ సమర్పించి వారి దగ్గర ఇరుముడి కట్టుకొని వారిని గురువుగా ఎక్కడ చూసినా గురువే శరణమయ్యప్ప. అందరికీ గురువు అయ్యప్ప కాబట్టి గురువుని అయ్యప్పగా గురువునిగా భావించి శబరిమలకి వెళ్ళొచ్చు. శరణమయ్యప్ప. తప్పు లేదు, దోషం లేదు. కానీ మార్గ మధ్యంలో దీక్ష తీయచ్చా? శబరిమలకి వెళ్ళి వచ్చిన తర్వాత నేను అన్నాను, మొన్న ఒక ప్రశ్న అన్నాను, మిమ్మల్ని స్వామిగా పంపించి మీరు బోడిగుండు కట్టుకొని ఇంటికి వస్తారు. పంబలో కొంతమంది మాల ఇప్పేస్తారు, తిరుపతిలో ఇప్పేస్తారు, ఇంకో చోట ఇప్పుతారు. ఏమంటే తిరుపతికి వచ్చాం కాబట్టి మేము మాల ఇప్పేసి గుండు కొట్టుకున్నామండి. చాలా తప్పు కదండి. తిరుపతికి మీ ఆవిడ మీరు కుటుంబం అంతా వెళ్ళొచ్చు. శబరిమలకి మీరు వెళ్ళలేరు కాబట్టి, వాళ్ళందరితో పాటు వెళ్ళలేరు కాబట్టి మీరు ఎలా వెళ్ళారో అలాగే ఇంటికి వచ్చి ఆ యొక్క అఖండ దీపాన్ని చూసి ప్రసాదం వండి 10 మందికి పెట్టిన తర్వాత కుటుంబంతో సహా వెళ్ళి తిరుపతికి వెళ్ళి గుండు కొట్టుకోండి. కానీ మార్గ మధ్యలో మాల ఇప్పకూడదు. ఆ యొక్క దీక్ష యొక్క సంపూర్ణత ఉండదు. శరణమయ్యప్ప.
ఉత్తమ గురుస్వామి, అధమ గురుస్వామి లేదండి. విద్య నేర్చిన గురుస్వామి. స్వామి తన శిష్యుణ్ణి చక్కగా యాత్ర తీసుకొని శబరిమలకి వెళ్ళి వచ్చేవారుగాను, స్వామివారి యొక్క శ్లోకాలన్నీ తెలిసిన వారును, స్వామివారి యొక్క విశిష్టత తెలిసిన వారు ఈ అయ్యప్ప దీక్షలో గురుస్వాములు అంటారు. మిగతా వాళ్ళందరూ సీనియర్ స్వాములు అంటారు. శరణమయ్యప్ప. శబరిమలకి కొబ్బరి మొక్కలు తీసుకెళ్తారు కదండి 18 యాత్ర చేసిన వాళ్ళు. అది ఎందుకు తీసుకెళ్తారండి అంటే ఇప్పుడు మనకు వాటర్ ఉంది, వాటర్ బాటిల్ ఉంది, అన్నీ ఉన్నాయి, మినరల్ వాటర్ అన్నీ దొరుకుతాయి. ఒకప్పట్లో దాహారతికి అక్కడ ఏం దొరికేది కాదండి. ఈ 18 యాత్ర వెళ్ళిన వాళ్ళు వెళ్ళి అక్కడ కొబ్బరి చెట్టు నాటడంతో అందులో వచ్చిన కొబ్బరికాయని కొట్టుకొని మంచినీళ్ళుగా తాగేవాళ్ళు. కాబట్టి ఆ యొక్క చిహ్నం కొబ్బరిలో ఉన్నటువంటి తన అంటే కొబ్బరి చెట్టులో ప్రతి వస్తువు పరోపకారంగా ఉపయోగపడుతుంది. కాబట్టి ఆ కొబ్బరి చెట్టు పరోపకారంగా ఉన్నది కాబట్టి ఇతరులకు ఉపయోగపడే ఒక చెట్టుగా దాన్ని భావించి దాంట్లో పవిత్రత ఉంది కాబట్టి కొబ్బరి చెట్టుని అక్కడ శబరిమలలో 18 యాత్రకు ఒక చెట్టును పెట్టి ఇంట్లోనే పూజ చేసి శబరిమలకి తీసుకెళ్తారు. ఇప్పుడు శబరిమలలో కొబ్బరి చెట్లు కూడా అలౌ చేయట్లేదు. ఆ కొబ్బరి ముక్క యొక్క ప్రతిమ వెండి రూపంలో కానీ బంగారు రూపంలో కానీ ఇరుముడిలో వేసి స్వామివారి హుండీలో కానుకగా వేయాలని చెప్పడం జరుగుతుంది. ఇప్పుడు కొబ్బరి ముక్క శబరిమలలో అలౌడ్ లేదండి. పెట్టిన జేసీబీతో తీసి అవతల పడేస్తున్నారు. మన తృప్తి కోసం తీసుకెళ్ళడమే కానీ అదే కొబ్బరి మొక్కను మీ పరిసర ప్రాంతాల్లో ఉన్నటువంటి అయ్యప్ప స్వామి దేవాలయంలో కానీ ఏదైనా ఒక దేవాలయంలో పాటండి. మీకు అది గుర్తుగా ఉంటుంది. నా శబరి యాత్ర ప్రకారం ఈ చెట్టు పెట్టానని మీకు గుర్తు ఉంటుంది. శరణమయ్యప్ప. మాల మెడ మీద ఉండగా పితృకర్మలు చేయొచ్చా? అసలు ఇది ఉందా? తద్దినాలు పెట్టచ్చా? ఏమంటే గంగా నదిలో ఎలా పితృకర్మలు చేస్తాం, పంపా నది తీరంలో కూడా పిండ ప్రదానాలు జరుగుతున్నాయి. బాగా గుర్తుపెట్టుకోండి. మీరు XYZగా పితృలకి పిండం ఇస్తే, అదే మీరు మాల వేసుకొని పిండ ఇస్తే ఇంకా ఎక్కువ ఆనందపడతారు. మీ యొక్క పితృలు, మీ తాతలు, ముత్తాతలు, తల్లిదండ్రులు ఎవరైతే చనిపోతారో వాళ్ళకి ఇస్తారో. మీరు ఒక X పేరుతో ఉన్నవారు మీరు పెట్టారనుకంటే X స్వామిగా పెడితే ఇంకా డబల్ పుణ్యం. కాబట్టి 100% దీక్షలో ఉండగా ఇంట్లో అయినా ఆ రోజు తెల్ల వస్త్రాలు ధరించి స్వామివారి ఆ తల్లిదండ్రులకి ఆ పిండ ప్రదానాలు పెట్టాల్సిన సమయంలో పెట్టి మళ్ళీ తర్వాత దీక్షా వస్త్రాలు ధరించండి. శరణమయ్యప్ప.